జయ గురుదత్త, జై మాతాజీ. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తే రాజకీయంతో ప్రజలను మోసం చేయడం ఇంత తేలికనా అనిపిస్తుంది. ప్రజలు కూడా వాళ్ళకు అనుకూలంగా మారిపోతూ వారి ఇచ్చే డబ్బులకు, మద్యానికి, ఉచిత పథకాలకు లొంగిపోతున్నారు. ఇలా అయితే భావితరాలు ఎలా మనుగడ సాధిస్తారు? ఒక పుచ్చలపల్లి సుందరయ్య, ప్రకాశం పంతులు లాంటి గొప్ప రాజకీయ నాయకులు ఉన్నారు అని చరిత్ర తిరిగేసి చెప్పుకోవడమే అవుతుంది మన పరిస్థితి. ఇప్పటికైనా మన ధర్మం మనం పాటిద్దాం. ఓ ప్రజలారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. దొంగ ప్రమాణాలు చేస్తూ మిమ్మల్ని దోచుకోవాలని అనుకుంటున్న రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పండి. మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఊరు, రాష్ట్రం, దేశం కోసం సరైన నాయకుణ్ణి ఎన్నుకోండి. మీ ఓటు అనే ఖడ్గంతో అధర్మాన్ని, అన్యాయాన్ని ఖండించండి. మరియు మీ పిల్లల భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దుకోండి. ధర్మో రక్షితి రక్షితః.